ఆర్థికంగా కష్టాలున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇల్లందులో మంత్రి సీతక్కతో పాటు పర్యటించిన మంత్రి శ్రీనివాసరెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇల్లందు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 240 కోట్లు ఇచ్చామన్న మంత్రి పొంగులేటి రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. రైతు రుణమాఫీకి గత ప్రభుత్వం 17,000 కోట్లు ఇస్తే తమ ప్రభుత్వం 21,000 కోట్లు అందజేసిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆడబిడ్డల దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి మహిళను కోటీశ్వరులుగా చేసి వారి కళ్లల్లో ఆనందం చూడటమే రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు మంత్రి సీతక్క. పెంచాలి, కోటి మందిని చేయాలంటే మీ ఇల్లెందు నియోజకవర్గంలో ఈ 2 నెలల్లో కనీసం ఒక 10,000 మందిని మీరు చేర్చాలి. వాళ్ళందరూ ఎవరు పాపం పేదోళ్ళే, మనకు దూరంగా ఉన్నారు. పేదోళ్ళని ఇలా చేస్తేనే వాళ్ళ పేదరికాన్ని మనం తగ్గించగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సంబరాలకు వచ్చి ఈ సంబరాల్లో పాల్గొంటున్నందుకు మాకు చాలా సంతోషం. మీ అందరి యొక్క ఐక్యత, అభివృద్ధి మరి మా అందరి యొక్క లక్ష్యం. కాబట్టి మీరు బాగా ఎదగాలి, బాగా సంపాదించుకోవాలి, స్వతంత్రంగా ఎదగాలి, పిల్లల్ని బాగా చదివించుకోవాలి, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా లేడీస్కే ఇచ్చినాం. అదే కాకుండా ఒకవేళ ఇల్లు కట్టుకోవడానికి మీ చేతిలో డబ్బులు లేకున్నా మహిళా సంఘాలతో ముందుగా వాళ్ళకు కొన్ని డబ్బులు అప్పుగా ఇప్పించి మన సీనన్న గారు డబ్బులు వేయంగానే ఇందిరమ్మ కొద్దిగా బేస్మెంట్ లేపంగానే మళ్ళీ వాళ్ళ సంఘం డబ్బులు సంఘానికి ఇప్పిస్తున్నాం. అంటే ఇదే బయట సంఘం కాకుండా వేరే ఉంటే మీకు ఆ సపోర్ట్ ఉండదు. ఇవాళ రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం, మహిళల పేరు మీదనే వస్తా ఉన్నాయి. ఇల్లులు వచ్చిన మహిళల పేరు మీదనే, పట్టాలు వచ్చిన మహిళల పేరు మీదనే. కాబట్టి మహిళా శక్తి ఎదగాలి. ఈ ప్రభుత్వానికి తెలుసు, మొదటి 10 నెలల్లోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం, మీరెన్నుకున్న ప్రభుత్వం. రాబోయే కొద్ది రోజుల్లో మరొక 40,000 ఉద్యోగాలు ఇవ్వటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే ఇన్ని మంచి కార్యక్రమాలు ఇంకా చెప్పుకుంటూ పోతే హాస్టల్లో పేదోళ్ళ పిల్లల్ని పెట్టాడు. కోళ్ల ఫారాలు ఇవాళ పోయాను నేను అచ్చురాపేటలో ఒక కాలేజీకి. కోళ్ల ఫారానికంటే దారుణంగా ఉంది. కోళ్ల ఫారాలు మూతపడ్డ రైస్ మిల్లులో పెట్టి చాలీని బువ్వ పెడితే పేదోడు పిల్లోడు కూడా మంచిగా చదువుకోవాలి అంటే డైట్ ఛార్జీలు 40% పెంచాం. ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. నిత్యము ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులందరూ మీ మధ్యనే ఉంటూ మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మీ ప్రేమ అభిమానాలు పొందుతూ మీకు కష్టం ఉంటే పక్కనొచ్చి నిలబడుతూ మీకు అండగా ఉండే ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం.